ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మా, ఇదిగో అమ్మా. ఆద్య, అన్నయ్య పరువు మర్యాదలకి ప్రతీక అయిన కండువ కింద పడిపోయింది కదా. ఒక్కసారి భుజం మీద నుంచి కింద పడ్డాక అదొక తుండుగుడ్డ మాత్రమే. రామలక్ష్మి ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసి ఇదే కండువా మళ్ళీ మా పెదనాన్న భుజం మీదకి వచ్చేలా చేస్తాను. చూసారా, కళ్ళు పెద్దగా పెట్టుకొని చూసారా? మర్చిపోలేదు కదా, గుర్తొచ్చిందా? మర్చిపోయే విషయమా ఏంటి? పెదనాన్న గురించి పూర్తిగా తెలియక నోరు పారేసుకున్నాం. ఇప్పుడు అదే నోరు మూసుకుపోయింది. మామయ్య గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు. కానీ మీరు మాత్రం రామలక్ష్మి నిధి దొంగిలించింది అన్న లేని నిందని అడ్డం పెట్టుకుని ఏదో తీర్పు చెప్పేసినట్టుగా మాట్లాడారు. నిజాయితీ కొన్నిసార్లు తలదించుకోవచ్చు. దాని అర్థం నిజాయితీ ఓడిపోయిందని కాదు, నింద మోపబడిందని. కానీ ఎప్పటికైనా నిజాయితీయే గెలుస్తుంది. దానికి నిదర్శనం మా అన్నయ్య. ఆయన రక్తం రామలక్ష్మి. సర్లే శివరాం, వదిలే. నానా, ఈ రోజే మాట్లాడాలి, లేదంటే తప్పు తన వైపున్నా కూడా తల పొగరు తగ్గదు. ఆ రోజేమన్నావు? కింద పడింది కండువా కాదు, ఆయన పరువు మర్యాదలా. ఇప్పుడు చూడు, అదే పరువు అదే మర్యాదలు మా నాన్న భుజాల మీద మళ్ళీ గర్వంగా నిలబడ్డాయి. చివరికి చిన్నపిల్లలతో తిట్టించుకునే స్థాయికి దిగజారిపోయావు. సిగ్గనిపించట్లేదా నీకు? సిగ్గంటే ఏంటో తెలుసుంటే కదా ఈ స్థితికి వచ్చేది. ఈ ఊరిని వదిలి వెళ్లిన రోజే సిగ్గు, మానం, మర్యాద అన్నీ మర్చిపోయింది. వదినా, అనగాదే వదినా. ఒకసారి పూసల దండలో కెమెరా పెట్టుకుని వచ్చి నన్ను ఫూల్ని చేశావు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఏదో పొరపాటు జరిగిందని మళ్ళీ మళ్ళీ అదే జరుగుద్దా వదినా? నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మతో వాళ్ళు ఎన్ని ఆటలైనా ఆడతారు. వదినా, దాని వెనక ఆద్య వాళ్ళ కుట్రుందని నాకు తెలీదు వదినా. ఇదిగో ఇప్పుడు చూడు, నా దగ్గర ఏమీ లేవు. ఏం లేవు మ్యామ్. అమ్మయ్యా, మేడం క్లియర్ గానే ఉంది. విషయం చెప్పు. పైకి కఠినంగా కనిపించినా నీ మనసు వెన్నపూసదినా. నాకిప్పుడు నువ్వు వెన్నెందుకు రాస్తున్నావో ముందు అది చెప్పు. నువ్వు మరోసారి నా మీద దయ చూపించాల్సిన అవసరం వచ్చింది వదినా. దయాదాక్షిణ్యా లాంటివి ఇక్కడ దొరకవమ్మా. వెళ్ళి పని చూసుకో. అలా అనకూడదమ్మా. ఎంతైనా మనం ఒకటి కదా. మనం ఒకటి. ఏం మాట్లాడుతున్నావు? నిద్రలేస్తే మట్టి పిసుక్కునే మీరెక్కడా? మట్టి వాసనే పడని మేమెక్కడా? నువ్వలా తొందరపడి ఆవేశపడద్దు వదినా. అసలే నీ హార్ట్ వీక్. ఇలాంటి డైలాగ్స్ తో మా మమ్మీని మోల్డ్ చేద్దాం అనుకుంటున్నావా? ఏదో అడగాలనుకుంటుంది కదా, అడగని. ఇదిగా ఇందుకే నువ్వు నాకు నచ్చుతావు వదినా. మనిషి కష్టం వస్తే గుళ్ళు గోపురాలకి వెళ్తారు, కానీ అదేంటో నాకు మాత్రం ఇదిగో
ఈ ఇల్లు గుర్తొస్తుంది. అందుకే నీ దగ్గరకు వచ్చాను వదినా. విషయం చెప్పు. నాకు చెప్పు. 10 లక్షలు డబ్బు కావాలి వదినా. 10 లక్షలా? నీకు 10 లక్షలంటే 10 రూపాయలతో సమానం కదమ్మా. ఆ? అంత డబ్బు నీకెందుకు? అందుకే సొంతంగా పచ్చళ్ళ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను. ఏదో ఒక రోజు నేను కూడా ఒక శక్తిలాగా వెలిగి వాళ్ళకి నేనేంటో చూపించాలనుకుంటున్నాను. ఆలోచన బాగుంది. మమ్మీ అది వీళ్ళ వల్ల కాదులే.